గోల్డ్ ఇక్కడ R4 క్యామ్రీలా బ్రేక్అవుట్ అయింది. కాకపోతే ఇది పారాబోలిక్ బ్రేక్అవుట్ ఎక్కడి నుంచి R3 క్యామ్రీలా నుంచి బ్రేక్అవుట్ అయింది. సో ఇక్కడ ఎంట్రీ తీసుకోలేదు. ఇన్షియల్ పుల్ బ్యాక్ వచ్చింది కదా 20 EMA దగ్గర, ఇక్కడ కూడా ఎంట్రీ తీసుకోలేదు ఎందుకంటే ప్రాపర్ బేరిష్ క్యాండిల్ కాదు. దీని ఫాలో త్రూ బిగ్ బుల్లిష్ క్యాండిల్ వచ్చినప్పుడు ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. సో స్టాప్ లాస్ ఈ లెవెల్ కింద పెట్టుకోవచ్చు, ఆర్ఎల్స్ అట్ ద 20 EMA బిలో ద 20 EMA పెట్టుకోవచ్చు. టేక్ ప్రాఫిట్ 2 hour. లెట్ మీ సీ ద రిస్క్ రివార్డ్. సో దిస్ ఈస్ ద రిస్క్ రివార్డ్. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. స్టాప్ లాస్ బిలో ద 20 EMA పెట్టుకుంటున్నాను. బిలో ద R4 క్యామ్రీలో పెట్టుకుంటే పెద్దదైపోతుంది. టేక్ ప్రాఫిట్ ఇప్పుడు ప్రెసెంట్ 3404 పెట్టుకుంటున్నాను టార్గెట్. ప్రెసెంట్ 3383 దగ్గర రన్ అవుతుంది. స్టాప్ లాస్ ఇస్ 3373. 0.05 క్వాంటిటీస్ తీసుకున్నాను. ప్రెసెంట్ $10 ప్రాఫిట్ రన్ అవుతుంది. రిస్క్ $50 ఇందులో. టేక్ ప్రాఫిట్ $100 వచ్చే వరకు వెయిట్ చేస్తాను. టైం అయితే 11:30 అయింది ఇండియన్ స్టాండర్డ్ టైమింగ్స్లో. నెక్స్ట్ అప్డేట్, ప్రాఫిట్ అయితే ఆల్మోస్ట్ 1:1 రిస్క్ రివార్డ్కి వచ్చింది. రిస్క్ $50 అనుకున్నాం కదా. సో ఏమవుతుంది, గోల్డ్ ఇక్కడ పైకే మూవ్ అవుతుంది. టార్గెట్ రీచ్ అవుతుందా లేదంటే రివర్స్ అవుతుందా చూద్దాము. 1:1 రిస్క్ రివార్డ్ అయితే అయింది. టైం అయితే 12:30 అయ్యింది. సో ఇంకా 1% ఉంది టార్గెట్ తీసుకోవడానికి. ఇక్కడ నుంచి రివర్స్ అవుతుందా పైకి వెళ్తుందా చూద్దాము. 3 o'clock అప్డేట్, ఇంకా ప్రాఫిట్ అక్కడే ఉంది. $60 ఉంది. ఇంకా $40 ప్రాఫిట్ రావాలి 1:2 రిస్క్ రివార్డ్ రావాలంటే. సో ఆల్మోస్ట్ క్లోజ్ టు 1:1.5 రిస్క్ రివార్డ్ కాబట్టి స్టాప్ లాస్ కాస్ట్ కంటే 3383 పెట్టుకోవాలి. కాస్ట్ కాదు 3378 పెట్టుకుంటున్నాను. ఓకే, సో దట్ ఐ లూజ్ $25 ఎంత లూజ్ అవుతాను ఇన్ కేస్ ట్రేడ్ ఫెయిల్ అయితే. ఇదైతే ఆల్మోస్ట్ టార్గెట్ వరకు వెళ్తుంది. 3404 పెట్టుకున్నాను టార్గెట్ అనేది. సో 3404 హిట్ అవుతుందా లేదంటే రివర్స్ అవుతుందా చూద్దాం. ఇప్పుడు స్టాప్ లాస్ అనేది స్వింగ్ కింద పెట్టుకున్నాం. 5 o'clock అప్డేట్, ఇప్పుడైతే $85 రన్ అవుతుంది. టార్గెట్ ఇంకొక $15 ఉన్నాయి. 100కి వస్తే 1:2 హిట్ అయిపోతుంది. సో ఇది కూడా టార్గెట్ ఆల్మోస్ట్ మనం ఇక్కడ తీసుకున్నాం కదా ఈ ప్లేస్ దగ్గర. అండ్ టార్గెట్ 1:2కి అయితే వెళ్తుంది. సో $100 వస్తే క్లోజ్ చేసేస్తాను. ఓకే గైస్, $100 ప్రాఫిట్ అయితే టచ్ అయిపోతుంది. సో ఎగ్జిట్ అయిపోతాను. ఇది కూడా ఆల్మోస్ట్ 1:2 రిస్క్ రివార్డ్ అయితే అయిపోయింది కదా. ఓకే గైస్, టార్గెట్ అయిపోయింది. 3403 దగ్గర క్లోజ్ చేశాను. $100 ప్రాఫిట్ వచ్చింది. అండ్ టార్గెట్ కూడా అయిపోయింది. మనం ట్రేడ్ ఎప్పుడు తీసుకున్నాము, 11:30కి తీసుకున్నాము. ఇప్పుడు టైం అయితే ఇండియన్ స్టాండర్డ్ టైమింగ్స్లో 5:15 అవుతుంది. ఆల్మోస్ట్ 6 hours వెయిట్ చేసాము. సో దిస్ ఈస్ హౌ పేషెన్స్ ప్లేస్. సో ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాము, ఈ ప్లేస్ దగ్గర ఎంట్రీ తీసుకున్నాము. స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకున్నాము బిలో ద 20 EMA. టేక్ ప్రాఫిట్ అట్ 1:2. సో గోల్డ్ అయితే టార్గెట్ అయిపోయింది ఈరోజు.